అండ్ అడుగుతూ ఉంటారు, ఐ వాంట్ బి ఎ మ్యూజిషియన్. వెల్కమ్. ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో, నాట్ వన్ మ్యాన్ ఆర్మీ. సేవలో ముందు వెనకాల కంటిన్యూస్గా ప్రయాసపడి చాలా మంది ఉన్నారు. ఈ లార్డ్స్ చర్చ్ యానివర్సరీ రోజున ఐ జస్ట్ వాంటెడ్ ఆనర్ ఎవ్రీబడీని, ఇన్వైట్ ఎవ్రీబడి ఆన్ టు ద డయాస్. రండి దయచేసి రండి, కథలు రండి. వీరు వారంలో పడే ప్రయాస చూడాలి. ఆల్మోస్ట్ ఎన్ని మీ గృహాల్లో కూడికలకి, కార్యాలకి, అన్నిటికీ వీరు వస్తూనే ఉంటారు. మీరు గమనించి ఉంటారు, మీరు ఆల్రెడీ ఆర్గనైజ్ చేసిన వారు అయితే. కానీ వీరందరికి ఎంత అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్, ఎవ్రీబడి ఈజ్ అన్ ప్రైమ్ పోస్ట్, ప్రైమ్ జాబ్. కానీ మీ కొరకు వారు చేసే కమిట్మెంట్స్ కుటుంబాలుగా నేను పెట్టే రూల్, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీగా వెళ్ళాలి. ఆ ఫ్యామిలీగా సర్వ్ చేయాలి. అండ్ వీరి సాక్ష్యంలు, ఎందుకంటే దేవుని వాటిలో చూసినప్పుడు వారి సాక్ష్యంలు సరిగా ఉండాలి. ఈ చర్చ్లో అడుగుతారు చాలా మంది, హూ కెన్ బి అ డీకన్? Anybody can be a deacon, but you have to have these roles: your family testimony, your personal testimony, your life with a purpose. You cannot be an idle man and say, I'm going to serve other person. No, your life should have a purpose. ఒక దృష్టి ఉండాలి. దృష్టి లేనివాడు దృష్టి ఉన్నవాడిని కూడా పాడు చేస్తాడు, జాగ్రత్త. దృష్టి లేనివాడు సోమరవాడు దృష్టి కలిగి పోరాడేవాడిని కూడా సోమరవాడిని మారుస్తాడు, జాగ్రత్త. సో దట్ ఈస్ ద వరల్డ్ దట్ వీఆర్ లివింగ్. సో వీరు చూసినప్పుడు దయచేసి ముందుకు రండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీరందరూ దర్ టేకింగ్ దేర్ టైం. ఎక్కడ చర్చ్ మీ కొరకు వీరు ప్రతి వారం అంతా ఆల్మోస్ట్ సండేస్ చూడొచ్చు, వీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేయర్ వార్డ్స్ అడిషనల్గా ఉన్నారు. వీరందరూ కలిసి మీ ప్రార్థన పరులందరికీ ఈ చర్చ్ ప్యాటర్న్ చూపిస్తున్నారు. జస్ట్ దట్ కొత్తగా వచ్చిన వారు ఉన్నారు, ఈ మధ్య కాలంలో వచ్చిన వారు ఉన్నారు, బిహైండ్ ఏం జరుగుతుందో తెలియని వారు ఉన్నారు. నేను ఏ డెసిషన్ సపరేట్గా తీసుకోండి. It is not a one-man show. Of course, my decision will be very strong, but then they have to give me a reasonable suggestion or advice. Why aduguta? And eppudu na decision first raadu, andaru dinna tarvata then I'll tell mine. Because andaru mindset opinions chusta. వీరు చూసినప్పుడు ఆల్మోస్ట్ సండే ఫస్ట్ సర్వీస్ మీ కొరకు ప్రార్థన చేస్తాను, సెకండ్ సర్వీస్ మీ కొరకు. అంటే ప్రేయర్ టీమ్ ఎలా ఉంటుంది చెప్తున్నాను. చాలా మంది వచ్చి ప్రార్థన చేయరా, ఇంతసేపు వెళ్ళిపోతానంటారు. నో, వీఆర్ మినిస్టరింగ్ ఫర్ యూ కంప్లీట్లీ. ఒక ఫ్రైడే మీరు వచ్చినప్పుడు ప్రార్థనకి మీటింగ్ అయిన తర్వాత మీరు వస్తే మిమ్మల్ని ఫేవర్ చేస్తున్నారు. ఆ ఫామ్ని నా దగ్గర తీసుకొస్తారు. మీ ఫామ్స్ అన్ని ఫామ్స్ నా దగ్గరకు వస్తాయి. ఫస్ట్ నేనే డిసైడ్ చేస్తాను ఎవరిని నేను కలుస్తున్నాను, ఎవరిని ఇంకొకటి పంపిస్తున్నాను, ఎవరి స్త్రీని ఎట్లా సపరేట్ చేస్తున్నాను. ఈ మధ్య టైంలో ప్రేయర్ వారియర్స్ అగైన్ మీ కొరకు ప్రేయర్ చేస్తాము, కౌన్సిలింగ్ చేయాల్సిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. వీరందరూ జరుగుతూ ఉంటుంది. ఒకవైపు మరలా నేను స్టేజ్ దిగిన వెంటనే ఈ ఫామ్స్ అన్ని పట్టుకుని, ప్రభువా ఇందులో ఎవరు అవసరత ఏంటి, వాట్ ఈస్ అ వ్యాలిడ్ రీజన్ దట్ ఐ హావ్ టు మీట్ యూ. ఏంటది, నిజంగా ఏమైనా ఉందా, అవసరం ఉందా, అక్కడ ఎమర్జెన్సీ ఉందా? ఊరక చూసిపోదామంటే కాదు, అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నవారు ఉన్నారు. వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. ఎందుకంటే మనకున్న 4 hours ఆఫ్ ప్రేయర్ టైం చాలదు, అంతమంది మీట్ చేస్తాను. దెన్ వీ స్ప్లిట్. ఓకే, యవనస్తురాళ్ళు వస్తే స్త్రీలు అక్కడిని పంపిస్తాను. అఫ్కోర్స్ నేను ప్రేయర్ చేస్తాను, ప్రేయర్ చేయట్లేదని కాదు, ప్రేయర్ చేస్తూనే పంపిస్తా. ఇది అక్క దగ్గర పంపించు, ఇది అమ్మగారి దగ్గర పంపించు, ఇది ప్రేయర్ వార్డ్స్ దగ్గర పంపించు, ఇది కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ పంపించు, ఇది నేను మీట్ చేస్తా. కానీ ఎవరిని మీట్ చేసినా మీకు ప్రేయర్స్కి వచ్చిన వారైతే తెలుసు, వీళ్ళందరూ మీ కొరకు ప్రేయర్ చేసిన తర్వాత నెక్స్ట్ నా దగ్గరకు వస్తాం. సో ప్రేయర్ 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 ప్రేయర్. ఇక్కడ చాలామంది మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. చాలాసార్లు అంటారు, ప్రేయర్ వారియర్స్ మాకు ప్రార్థన చేశారు, కార్యం జరిగింది. ఐ ప్రైజ్ గాడ్. ఎందుకంటే దేవుని ఆలయంలో దేవుడు వాగ్దానం చేశాడు, కేవలం ఒక మనిషికి మాత్రం కాదు. ఈ స్థలంలో చేరి నువ్వు ప్రార్థన చేస్తే నేను జవాబు ఇస్తానని మాట ఇచ్చాడు దేవుడు మనకి. ఈ స్థలంలో అంటే ఈ ప్లేస్, ఈ పోర్టల్స్ దేవుడు ఇక్కడ వాగ్దానం చేసి, ఇక్కడ నువ్వు చేయి నేను జవాబు ఇస్తాను, దేవుడు కార్యం జరిగిస్తాడు. అండ్ ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానండి, వీరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. సో మీరు అన్నారు వీళ్ళందరూ మాదిరికరంగా ఉంటేనే పరిచయం కాదు. ఎస్, బట్ ఈజ్ ఎవ్రీబడి పర్ఫెక్ట్? నోబడి ఈజ్ పర్ఫెక్ట్. బట్ దెన్ వీఆర్ థ్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్. నా భార్య నా గురించి చెప్తా ఉంటే నేను, అమ్మ ఏంటమ్మా ఇట్లా అంటే చెప్తున్నావు అనుకుంటాను మనసులో. ఎందుకంటే నాలో పర్ఫెక్షన్స్ చాలా ఉన్నాయి. నాలో ఒక సైడ్ చెప్పింది, నాలో ఇంకో సైడ్ ఉంది. బట్ దెన్ నేను ఆ సైడ్లో ఉండదలుచుకోలే, ఈ సైడ్కి రావాలని ఆశపడుతున్నా.
ఐఎమ్ థ్రైవింగ్ ఫర్ ఇట్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ సేవలు, ఈ పరిచయలు నేను మామూలుగా అందరం స్టేజ్ మీద చూపించాను. ఎందుకంటే చూపించిన వెంటనే ఏమంటారు, వాళ్ళ సంగతి మీకు తెలుసా, వారి గతంలో ఏం చేశారు తెలుసా, గతం అంతా గతంలో పెట్టుకో, నాకు ఇప్పుడు తీసుకురావు. ఈరోజు తప్పు ఉందా, ఇప్పుడు పాపంలో ఉన్నారా, ఇప్పుడు పనికిమాలిన పనులు ఉన్నాయా, జీవితాన్ని సరిదిద్దుకునే వాడిని గతం గురించి మాట్లాడద్దు. సాతాను వంశాలు అంతా సాతాను నీ గతం గురించి మాట్లాడతాడు. బట్ దెన్ when I show them here, I'm telling you to pray for them. ఈ సేవల ముందుండి ప్రార్థన చేస్తూ పోరాడుతున్న వీరి కొరకు మీరు ఎత్తి పెట్టాలి, మీరు ప్రార్థన చేయాలి. అదే రీతిగా ఈ టీం కొరకు we going to pray for them on the third day and anoint them separately for the ministry that they're doing. Next, all the musicians come on the stage. మీరు వెళ్ళండి సైడ్. థ్యాంక్ యూ. ఇన్ ద లాస్ట్ ఐ విల్ కాల్ ఎవ్రీబడి టుగెదర్ నాన్నగారు ఉన్నప్పుడు టు ప్రే. మ్యూజిషియన్స్ టీమ్ చూసినప్పుడు ఇట్ ఈస్ ఛాలెంజింగ్. చెప్తూ ఉన్నారు ఇందాక వాళ్ళ సాక్ష్యాల్లో కూడా, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. ఎందుకంటే వారు వ్యక్తిగత జీవితాలను చూసుకోవాలి, ఉద్యోగాలను చూసుకోవాలి, మళ్ళీ సేవలో వాడబడాలి. కానీ ఐ థ్రైవ్ టువర్డ్స్ ప్యూరిటీ, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎంతోమంది మ్యూజిషియన్స్ వస్తానన్నారు ఇక్కడ, కానీ పాపంలో లోకంలో పనులు చేస్తూ ఆలయంలో పరిచయలో వాడబడతానంటే కల్తీ అయిపోతుంది. You see, if you're doing a profession that is different, but then serving the devil's dark side and saying, I will serve God also, avadu. So, but then, ఈ మ్యూజిషియన్స్ చూసినప్పుడు they have a commitment. వారు ప్రాక్టీస్ ఉండాలి, ముందు రావాలి, ప్రార్థన చేయాలి, టీం ప్రేయర్ ఉండాలి. ఇందా వాళ్ళు చెప్పిన రీతిగా ఇట్స్ అ టఫ్ కాల్ ఫర్ దెమ్. బట్ నేను అంటాను, అక్కడే దేవుని కార్యం జరుగుతుంది. నీవు దేవుడి సన్నిధిని అనుభవించగలుగుతున్నావు అంటే దేర్ ఆర్ పీపుల్ పేయింగ్ ద ప్రైస్ ఫర్ ఇట్. కాన్సిక్రేషన్ ఇస్ ద ప్రైస్. కాన్సిక్రేషన్ ఇస్ ద ప్రైస్. సో వీరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. అండ్ అడుగుతూ ఉంటారు, ఐ వాంట్ బి ఎ మ్యూజిషియన్. వెల్కమ్. క్వైర్లో ఉండాలి, క్వైర్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, క్వైర్లో ఉండాలి అంటారు, వెల్కమ్. బట్ దెన్ క్వైర్లో ఉండాలంటే ఫస్ట్ నీకు టాలెంట్ ఉండాలి. చాలా మంది టాలెంట్ అక్కడ నో బైబిల్లో చూడండి, దావీదు గాట్ ద స్కిల్ఫుల్ పీపుల్, సొలొమోన్ గాట్ ద స్కిల్ఫుల్ పీపుల్, వారిని అభిషేకించారు. సో యూ నీడ్ టు బీ, ఆ తలాంత ఉంటే చెయ్యి. నేను పాడతానంటే ఏదో నీ ఇష్టం వచ్చిన పాడతాను, అక్కడ పాడుకో, తప్పేం లేదు. అందరితో కలిసి పాడాం. ఎందుకంటే కొన్నిసార్లు మీ మధ్య కూర్చుని ఆల్మోస్ట్ అన్ని సర్వీస్లో కూర్చుని ఉంటా, మీకు తెలుసో లేదు. అందరు ఇక్కడ నెతుకుతారు నన్ను, అక్కడ ఉంటా. పోయిన సండే అంటే ఆల్మోస్ట్ అక్కడే కూర్చుని ఉంటా, మీతో కలిసి నేను పాడుకుంటా ఉంటా, చెప్పలు కొట్టుకుంటా ఉంటా, ఏదైనా తేడా కొడతా ఉంటా, సేవన్ సెలవు నేనే చేసుకుంటా ఉంటా. ఐ లైక్ టు స్పెండ్ మై టైమ్ దేర్, నాట్ హియర్. ఎందుకంటే అక్కడ ఆరాధించేటప్పుడు ప్రభుని ఆరాధిస్తాను, నేను దేవుణ్ణి ఆరాధించుకుంటా, ఆ అనాయింటింగ్ వేరు. బట్ దెన్ చాలా మంది స్టేజ్ నిలుగుతారు, నో దిస్ ఇస్ సఫరింగ్, దిస్ ఇస్ సఫరింగ్. యు సీ అగైన్, మీరు ఎవరైనా మీ తలాంతులు సేవలో వాడాలంటే, ఇఫ్ యు ఆర్ రెడీ టు కమిట్ టు ద మినిస్ట్రీ, టు ద కాలింగ్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. యు హ్యావ్ టు బీ దేర్. డిసిప్లిన్, కాన్సిక్రేషన్. నేరుగా ఆదివారం వచ్చి ఎక్కేస్తానంటే అయ్యేది కాదు. నేను లోకంలో పాపంలో వాడబడను, కానీ ఆదివారమే నేరుగా వస్తానంటే ఐఎమ్ సారీ. బికాస్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆనరింగ్ క్రైస్ట్. ఆనర్ దెమ్ బ్యాక్, గివ్ దెమ్ అప్రిషియేషన్. అదే సమయంలో ఐ వాంట్ కాల్ ఆల్ ద టెక్నికల్ టీమ్. ఎక్కడ వీడియో టీంని పిలుద్దాం ఒకసారి. వీడియో టీం వస్తారా ఫాస్ట్గా? లేకపోతే లైటింగ్ టీం ఉన్నారా? ఎవరున్నారు దగ్గర? లైటింగ్ టీం ఉన్నారా? రాజేష్ మీ టీం ఉన్నారా? కమ్ రషింగ్, కమ్. అందరు లైటింగ్ కూర్చు చేమల్లాగా వస్తారు. రండి. అబ్బా వీళ్ళు కొంటా చూడండి, ఈ టీంకి రాత్రి పగళ్ళు ప్రయాసే. వర్షం వస్తే అది పోతుంది, గాలి కొడితే వైర్లు తెగిపోతాయి, ఇది జరిగిపోతాయి, ఎక్కుతారు. అబ్బా వీళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేస్తామో. వర్షం వస్తా ఉంటే ఎక్కేస్తారు పైకి. ఎవరు పడతావరా, జాగ్రత్తరా అన్నా, వైరు నా చూసుకోండి అన్నయ్య చెప్తా ఉన్నారు లాస్ట్ వీక్, వీ హ్యావ్ టు చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్. ఓ ఈజ్ హియర్, ఓకే వండర్ఫుల్. సో కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. మిగిలిన లేదు, అందరు చుట్టూ ఉన్నారా? ఓకే. ఈ టీం చాలా పెద్దది. ఎంతమంది మీ టీం మొత్తం? 14 మెంబర్స్. 14 మెంబర్స్ తెగిస్తారు చూడండి. వీళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళ యూనిటీ. కొడతారు. మళ్ళీ అందరు ఐటీ జాబ్స్ చేసుకుంటున్నారు, మీకులాగే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు, కానీ రాత్రులు వచ్చి తెగిస్తారు ఇక్కడ. ఆల్మోస్ట్ సాటర్డే నైట్స్ అంటే ఇంకా నిద్రలో ఉంటాం.
కొడుతూనే ఉంటారు. కొన్నిసార్లు చూస్తూ వీళ్ళని జాలేస్తుంది. సండే మార్నింగ్కి సాటర్డే మార్నింగ్ ఉద్యోగంకి వెళ్ళి సాటర్డే నైట్ ఇక్కడ పనిచేసి సండే మార్నింగ్ అట్లా కూర్చుని ఉంటారు. ఒక తూలిపోతూ ఉంటారు. ఎవడో నాకు చూసి నిద్రపోతున్నాడు చూడు సోమవారి, కానీ అని అంటాను, లేదు వారు పెద్ద గట్టిగా పాడి చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుని సంట్లో అట్లా ఉన్నాడు చూడు. దేవుడు ఎలా చూస్తాడో అని చూసినప్పుడు, నా బిడ్డ నా కొరకు ఇంత కష్టపడ్డావు, డోంట్ వరీ, యు ఆర్ ఇన్ మై ప్రెజెన్స్, ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్, ఐ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నెక్స్ట్ ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ ద అదర్ టీమ్ ఆల్సో. యా, వండర్ఫుల్. వేర్ ఇస్ అ వీడియో టీమ్? వచ్చారా? తొందరగా రండి. ఈ వీడియో టీం చూసినప్పుడు వీరు చాలా పెద్ద టీం, కానీ థ్యాంక్ యూ గైస్, యూ కెన్ క్లియర్, వాళ్ళు వస్తారు. యా, ఫాస్ట్, తొందరగా. ఈరోజు అందరూ ఉన్నారా లేరా? ఎంతమంది ప్రదీప్? తొందరగా. టోటల్గా ఎంతమంది? 18 మెంబర్స్. కానీ ఈరోజు మిగిలిన ఇంతే. ముందుకు వచ్చాను, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వీళ్ళు రెగ్యులర్ బ్యాచ్. ఓకే, ఆరో నెట్రా. నీ వయసు ఎంత? 14. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? యాక్చువల్గా 5 years. 5 years నుంచి. 5 years అంటే 9 years అప్పటి నుంచి స్టార్ట్ చేసావా? 9 years ఇంత ఉండేవాడు. మీకు తెలుసో లేదో, ఇక్కడ ప్రతి వారంలో మీటింగ్ ఖచ్చితంగా జరుగుతుందంటే ఈడు. దట్ ఈస్ ది థింగ్. హీ విల్ మేక్ ష్యూర్ అన్ని కేబుల్ రన్ అయ్యాయి, అన్ని కెమెరాలు ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుని రావాలి, లేట్ అవుతుంది. ముందు వచ్చి కొట్టుకుని పోతూనే ఉంటాడు. సాటర్డే నైట్ అంతా కొడతాడు కావాలంటే. అండ్ మళ్ళీ అన్ని హ్యాండిల్ చేస్తాడు. ఈజ్ అన్ ఆల్రౌండర్. ఈయన పాస్టర్ ఎక్కడ రండి సార్, వీరి కుమారుడు. కానీ ఈయన సేవలకు వస్తానికి ముందే హీఈస్ ద ఫోర్స్ బిహైండ్ ఇట్ అంటాను. ఎందుకంటే ఈ బిడ్డకి కలిగి ఉన్న ఈ పట్టుదల, ఈ పిలుపు, ఈ బిడ్డకి ఎవరు చెప్పరు. ఈ వయసు పిల్లలు, 9 years పిల్లలు ఏం చేస్తారు? 9 years పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చెప్తారు? కానీ ఈ తల్లిదండ్రులు కొట్టరా, చేయరా. బట్ దెన్ ఈవెన్ దీస్ గైస్ ఆల్ స్టార్టెడ్ యంగ్, బట్ దెన్ దే ఆర్ గ్రోయింగ్. 6 years ఆఫ్ ద చర్చ్ అంటే అనుకుని చూడండి. 6 yearsలో ఏజ్ ఎంత పెరిగింది? +6 వేసుకోండి ఏజ్కి. యు సీ దే బీన్ గ్రోయింగ్ అండ్ సర్వింగ్ ఫెయిత్ఫుల్. ఈరోజు ఈ లైవ్ చాలా మంది అంటారు, వి యూజ్ అడ్వాన్స్ కెమెరాస్. కొన్నిసార్లు నవ్వుకుంటాం. ఒక సేవకుని కలిసినప్పుడు, మీ కెమెరా ఎక్విప్మెంట్ వేరే లెవెల్ అంటే అసలు ఇక్కడ తీసుకురండి సార్. ఎందుకంటే ఇక్కడ వాడే చూస్తే నవ్వుతారు. మీరు చెప్పచ్చో లేదో లైవ్లో. ఐ థింక్ ప్రాబబ్లీ 3 cameras రీసెంట్గా కొన్నా, అంటే ఒక 3 years 2 years అయింది. ఆల్మోస్ట్ 8 camerasలో మిగిలిన సెకండ్ హ్యాండ్లో కొన్నవే. 25,000 కొన్న కెమెరా అంతా వాడుతుంది తెలుసా? 25,000 కెమెరా మా వాళ్ళు 8 లక్షలు పెట్టి కొనిపించారే అంటారు. బట్ మీ ఒక టాలెంటెడ్ పర్సన్కి ఇట్ ఈస్ నాట్ ద టూల్స్ ఆర్ నీడెడ్, బట్ యూ డోంట్ నీడ్ బ్రాండెడ్ ఎక్స్పెన్సివ్ టూల్స్. లెర్న్ హౌ టు యూస్ ద టూల్స్, అంతే పాయింట్. సో దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ఎవ్రీ మీన్స్. వర్షిప్ కాన్ఫరెన్స్ అవనే, పెద్ద మీటింగ్లు అవనే, దే ఫైట్ సో మచ్. అండ్ మీరు వీరి కొరకు ప్రార్థన చేయాలి. ఎస్పెషల్ లైవ్లో ఉన్నవారు, యూ థ్యాంక్ మీ, నో థ్యాంక్ దెమ్. ఇఫ్ దే డోంట్ గెట్ స్టఫ్ రైట్, యూ కాంట్ వాచ్. అండ్ దీనికి లీడర్ ప్రదీప్ చూసుకుంటాడు ఈ డిపార్ట్మెంట్. హీస్ ఫెయిత్ఫుల్లీ దేర్ ఇన్ ద మినిస్ట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్. 5 years ప్రదీప్, 7 years. ఈ అక్టోబర్ 7 years. So but then faithfully thriving, faithfully fighting. అండ్ రాత్రి పగలు ఈయన నా పక్కన ఉంటాడు, నిద్ర ఉండదు, తిండి ఉండదు. ఈయన ఇందా చెప్పాను కదా, లాస్ట్ వికెట్ అవుట్. ఈయన రాయ కొంచెం మొహం చూపిద్దాను, లాస్ట్ వికెట్ అవుట్ ఈయన. బట్ దెన్ పట్టుదల, ప్యాషన్. ఐ థింక్ నెక్స్ట్ టీం రావచ్చు. నాన్నగారు వెయిట్ చేస్తారు కదా. వేర్స్ ద నెక్స్ట్ టీం? సౌండ్ టీం రండి. రెండయ్యా. చర్చ్ ఎప్పుడు చూసినా మీటింగ్ అంటే వి జస్ట్ గో. ప్రతి వారంలో మీటింగ్ వి జస్ట్ స్టార్ట్ విత్ ప్రేయర్, ప్రైజ్, వర్షిప్. ఇంకా వేరేం మాట్లాడడం, వాక్యము ముగించేస్తాం. కానీ కనీసం 80వ రోజున మీకు తెలుసుకోలేదు ఈ సేవలో ఎంతమంది వెనకాల ఉండి పనిచేస్తున్నారు, మీ కొరకు దీవెనకరంగా ఉన్నారనేది. ఎక్కడ సౌండ్ టీం? ఇంకా అందరూ వచ్చారా? ఇంకా కొంతమంది మిస్సింగ్.
కొన్ని ఫేసెస్ మిస్సింగ్, అక్కడెక్కడ స్టక్. బట్ దెన్ దీస్ ఆర్ ద పీపుల్ హూ మేక్ షూర్ దట్ యూ హియర్ వెల్. ఎక్కడ డెన్యూరో రెడీ రా, డెన్యూరో ఈయన లైవ్ డిపార్ట్మెంట్. లైవ్లో ఏమైనా తేడా కొట్టిందా నెక్స్ట్ టైం డెన్యూరో అని పెట్టండి. హీ హ్యాండిల్స్ ద లైవ్ ఆడియో. లైవ్లో అది సపరేట్ మిక్సింగ్ వెళ్తుంది, మీకు వచ్చేది ఇది సపరేట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ కాంప్లెక్స్ అండ్ చాలా మంది అంటే వన్ మ్యాన్ షో కాదు, సో మచ్. ఆఫ్ కోర్స్ ఐ ఆపరేట్ ఎవ్రీథింగ్. నా దగ్గర ఐప్యాడ్ అన్నీ ఉంటాయి, కానీ ఇది అక్కడ సిస్టమ్ ఆన్ అవుతున్నాయి కానీ నేను ఇక్కడ చేయలేను. అక్కడ కనీసం పెడుతున్నాయి కానీ ఇక్కడ అన్నీ నేను చేయాలంటే అయ్యే పని కాదు. బట్ దెన్ యాజ్ దే ఆర్ లెర్నింగ్ ఐఎమ్ ట్రైనింగ్. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తానంటే ఆయన సిస్టంలో కదులుతుంది. నేను ఏం చేస్తాను 10 సార్లు చూసాడు అనుకో, 11 సార్లు తను చేసుకుని వెళ్ళిపోతాడు. బట్ దెన్ ఇట్ వాస్ ఆల్ ట్రైనింగ్ ఇన్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అడిషనల్ వాల్టేజ్ పిలుద్దామా? పెద్ద బ్యాచే ఎల్ఈడి ఆరే రండి సార్. వీళ్ళందరూ ఎల్ఈడి బ్యాచ్. వీళ్ళకి ఉంటుంది చూడండి టార్చరు, వండర్ఫుల్. నెక్స్ట్ టైము లిరిక్స్ రాకపోయినా లైవ్లో కూడా ఎల్ఈడీలు ఉండే ఈ వీల్ దగ్గర ఉండే వెళ్తుంది టెక్స్ట్. కొన్నిసార్లు నో లిరిక్స్ అంటారు, చాలా కష్టమే. సైమల్టేనియస్ ఇంట్లో కొట్టాలి, లైవ్లో కొట్టాలి, మేనేజ్ చేసుకోవాలి, బైబిల్లో వచ్చిన టక్ నెయ్యాలి. అండ్ దే వర్క్. ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ ప్రొఫెషనల్, కమింగ్ అండ్ సర్వింగ్ హియర్. ఇట్స్ టఫ్, ఇట్ ఇస్ ఛాలెంజింగ్. కానీ మీకు చెప్తున్నాను, ఎంతమంది ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు చేతులు ఎత్తారా? ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు చేతులు ఎత్తారా? ఎంతమంది పని పాట లేని వారు ఉన్నారు చేతులు ఎత్తారా? ఎత్తుతారు కొంతమంది. Because I see few are working, few are studying. What about the others? So I'm giving a challenge. సేవలో వాడబడండి. దేవుని కొరకు ఏదైనా చేయండి, దేవుని కొరకు ఏదైనా సాధించండి. ఇంకేమాత్రం టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, ఇప్పటికీ ఆలస్యమైంది. కానీ ఒక్కసారి అందరూ లేచి నిలబడతారు. థ్యాంక్ యూ గైస్. అందరూ లేచి నిలబడితే